నాకు ముందరున్న 2 పళ్ళు మాత్రం చాలా పొడుగ్గా ఉన్నాయి. అంటే లెంగ్త్ ఎక్కువున్నాయి. నేను దాన్ని కరెక్ట్ చేయించుకోవాలనుకుంటున్నా అని చెప్పి కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో, నేను దాంట్లో మీకు 2 పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఒకటి ఏజ్, ఇంకొకటి నిజంగానే మీకు పళ్ళు పొడుగ్గున్నాయా? లేకపోతే అలా కనిపిస్తుందా? ఓకే. సో, ఏజ్‌లో ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలనుకోండి, చిన్న పిల్లలకేంటంటే పాల పళ్ళన్నీ అంటే మిల్క్ టీత్ అన్నీ ఊడిపోయినంక పర్మనెంట్ టీత్ వస్తున్నప్పుడు అన్నీ ఒకేసారి రావు కాబట్టి సో, ఇనిషియల్లీ ఆ ముందర ఉన్న 2 టీత్ అనేవి పొడుగ్గా కనిపించడం సహజం. దాన్ని మనం బక్ టీత్ అని అంటాం. ఓకే. సో, ఎప్పుడైతే పర్మనెంట్ టీత్ అన్నీ వచ్చి అలైన్‌మెంట్‌లో కూర్చున్నాక ఫేస్ అంతా గ్రో అయ్యేంత వరకు మీకు అది అలానే ఉంటుంది. ఫేస్ అంతా గ్రో అయినంక ఇట్ విల్ బి నార్మల్ ఇన్ సైజ్. సెకండ్, ఇప్పుడు ఫేస్ అంతా గ్రో అయిపోయింది. అయినా కూడా మీకు ముందర ఉన్న 2 పళ్ళు ఇంకా పొడుగ్గా అంటే లెంగ్తీగా కనిపిస్తున్నాయంటే గనక దాంట్లో కూడా 2 కన్సిడరేషన్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్, అప్పుడప్పుడు ఒకవేళ పళ్ళు మీకు ఎత్తుగా ఉన్నా అంటే ముందుకి ప్రొట్రూడ్ అయ్యి ఉన్నా కూడా మీకు ఆ ముందర ఉన్న 2 పళ్ళు ఎత్తుగా కనిపించడం సహజం. కానీ అవి ఎత్తుగా లేవు. ఎప్పుడైతే మనం బ్రేసెస్‌తో దాన్ని వెనక్కి పంపిస్తే గనక అవి మీకు నార్మల్ సైజ్‌లోనే కనిపిస్తాయి. ఓకే. సెకండ్, మీకసలు పళ్ళు ఎత్తుగా లేవు. అయినా కూడా మనకి 2 పళ్ళు ఎత్తుగా ఉంటే గనక దాన్ని మనం ఏదో రాడ్‌తోలో మనం ఇంట్రూజన్ చేయొచ్చు. ఓకే. లేదు, నేను బ్రేసెస్ ట్రీట్మెంట్ అవన్నీ వద్దు నాకు ఇంకా ఆల్టర్‌నేట్ అంటే గనక టూత్ షేపింగ్ ఆర్ కాంటూరింగ్ చేసి కూడా దాన్ని మనం ఈక్వల్‌గా చేయొచ్చు.